ప్రియా, మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తోంది? నాకా? నువ్విచ్చిన ఈ ఆకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. నాకు కూడా. అయితే ముందు నువ్వు ముద్దు పెట్టుకో. ఇద్దరం కలిసి ముద్దు పెడదాం. ఇద్దరం కలిసా? ఎలా? ఏంటి, బీచ్లో దయ్యాన్ని చూసారా? అవునరా, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందిరా. చూసావా నేను చెబితే నాదంతా ఊహన్నావు. నావి కళ్ళబులు కబుర్లని కొట్టిపారేసావు. ఇప్పుడైనా నమ్ముతావా? రేయ్, నీలాగా వీళ్ళు కూడా ఏదో చూసి భయపడి ఉంటారు. నా కర్మ. లేదా ఆనంద్, నిజంగానే దయ్యం మమ్మల్ని అటాక్ చేసింది. భయంకరమైన చేతులతో నా కాళ్ళు పట్టుకుని లాగింది. బీచ్ లో మా మీద అటాక్ చేసిందంటే నిజంగానే దయ్యం అనుకున్నంత పని చేసేలా ఉంది. మనం ఇక్కడే ఉంటే మనకే డేంజర్. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడం బెటర్. ఆనంద్, వీళ్ళ మాటలు వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది అనిపిస్తోంది. అది మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది ఆనంద్. ఏంటి శ్వేత, నువ్వు కూడా అనవసరంగా భయపడుతున్నావు. సరే ఆనంద్, నువ్వు అనుకున్నట్టుగా దయ్యమే లేదనుకుందాం. మనం టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, కానీ ఇలా బిక్కుబిక్కుమంటూ గడపడానికి కాదు. అనుకోకుండా మనలో ఎవరికైనా జరగరానిది ఏదన్నా జరిగిందనుకో, అప్పుడు ఎవరిది బాధ్యత? అందుకే ఎవరికి ఏవి కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అవునరా, అది మన ప్రాణాలు తీసుకోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. అమ్మయ్యా, బాబాయ్ మళ్ళీ వచ్చింది. నేనయ్యా. బర్రె మొహవాడా, శబ్దాలతో చంపేస్తున్నావు కదరా. రే, ఆ దెయ్యం చంపుతుందో లేదో గాని వీడి మాత్రం శబ్దంతో ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. ఆయన ఈ టైంలో వచ్చావేంట్రా? సూరిగారు తెమ్మంటేను ఇది ఆయనకి ఇచ్చేద్దామని వచ్చానయ్యా. సరే, వాడు ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. రేయ్, మీరు కూడా మీ రూమ్కి వెళ్ళి పడుకోండి. అందరం ఒకే చోట కలిసి పడుకుందాం రా.